పనవాడి దేశం మీదకి వెళ్ళి పోతాను నీకు పిల్లసారదేవి ధన పుడికతోటి పూలు పట్టుకున్నది కొబ్బరికాయ పట్టుకొని ఏనాడు కత్తిని ముందరికెళ్ళి వెళ్ళిపోతా అంటే కత్తిని మీద కూర్చుండదు రాదు కత్తిని మీద కూర్చున్న రాదు సారదేవి ఏనాడు కన్న ఎంత అందంగా ఉన్నది సూర్యుడాన్ని వడకు నేను పడతా చంద్రుడాన్ని వడకు నేను పడతా సూర్యచంద్ర రాజులకు అనుకున్నది కానీ ఆడదానికి అంకలేకపోయాన పూలు అడ్డుకొని పోతుంది ఎక్కడికి పోతుంది ఏ గుళ్ళల్లో చేస్తుంది నేను బ్రహ్మ పేరు మీద బ్రహ్మగుడి విష్ణు పేరు మీద విష్ణుగుడి శివుని పేరు మీద శివుని గుడి కట్టిన 3 గుళ్ళు గుళ్ళల్లో పూజలు చేస్తాను కాళ్ళు లేనోళ్ళు పూజలు చేస్తే కాళ్ళు వస్తాయి చేతులు లేనోళ్ళు పూజలు చేస్తే చేతులు వస్తాయి నా భార్య భాగ్యవతి పూజలు చేస్తే నా భార్య గర్భాన కొడుకుల బిడ్డల సంతానం అయితే ఆడవిల్ల శారదేవి పోతా అంటే పోయాడి ఆడవిల్ల శారదేవిని రాజు పల్లాన రాజు చూసిండు ఆ పల్లాన రాజు చూసి ఏమనుకున్నాడు ఈ ఆడవిల్ల ఎక్కడికి పోతుంది ఏ గుళ్ళల్లో పూజ చేస్తుంది ఏ గుడి లోపల పూజ చేస్తే భగవంతుడు అనేటోడు ఏదంగా వస్తాడు దీనితోటి ఏ తీరుగా మాట్లాడతాడు భగవంతుడు అనేటోడు ఏ విధంగా వస్తాడు దీనితోటి ఏమని మాట్లాడతాడు దీనితోటి మాట్లాడే మాటలు నేను చెవులారా విందననుకున్నాడు ఆ యొక్క ఏనాడు రాజు పల్లాన రాజు శారదేవి ముందర పోతా అంటే శారదేవి వెనుక చూసిన పల్లాన రాజు కాదురా రామ రామ శారదేవేమో ముంగడ పోతాంది చూసిన శారదేవి వెనకాల రాజు పల్లాన మహారాజు పోతాడు హస్తమల్లే తోట రాజత్తండే రాజు వచ్చే సంగతి అటువంటి పోయే గడి వల్ల బిడ్డ శారదేవి ఊరంటూ వాదినారా అత్తమల్ల తోటల్లో ఉన్నాయి 3 త్రిమూర్తుల గుళ్ళు అట బ్రహ్మగుడి విష్ణు పేరు మీద విష్ణుగుడి అటువంటి శంకరుని పేరు మీద శంకరుని ఆలయం లోపల కాడికి వచ్చింది శారదా గుళ్ళ కాడికి వచ్చిన తల్లి శారదాదేవినమ్మ అత్తమల్లె తోటల్ల నిచ్చమల్లె తోట లోపల ఎర్రబోయే కాటి కొల్ల పీట తల్లి శారదాదేవి అత్తమల్లె తోటల్ల మాత్రమనగా శివుని గుడి కాడికి వచ్చింది బ్రహ్మ గుడి కాడికి వచ్చింది విష్ణువు గుడి కాడికి వచ్చనా ఆ బాయి లోపల తడిబెడి తాను వేసి తడి వస్త్రం విడిచి పొడి వస్త్రం కట్టుకున్నదమ్మా ఎందుకలడందు లేడని సందేహం వలని ఎందెందు
నన్నందు కలడు నమ్ముకున్నోనికి నాది అందు సర్వేశ్వరుడు ఎప్పటికుంటాడాట. ఓ సర్వేశ్వర జగదీశ్వర పరమేశ్వర అభిషేకో ప్రియ శంకర అలంకరో ప్రియ విష్ణు భోజన ప్రియ బ్రాహ్మణ కలత ప్రియ నారదన్నరమ్మ నీళ్ళు వచ్చే సాంబశివుడు సంతోషపడతాడాట. అగో వాళ్ళకు వీళ్ళ కయ్యం పుట్టించి కడుపు నింపుకుడు నారదునికి ఇష్టమాట. అంటే పదామడ ఓతర బ్రాహ్మణులు పప్పు అన్నవనంగా బ్రాహ్మణులకు ఇష్టమాట. ఎంత అందంగా ఉంటుంది విష్ణు ఇష్టపడతాడాట. ఓ సర్వేశ్వర జగదీశ్వర పరమేశ్వర వాయి వాయుమాం రక్షమాం రాజేశ్వర ఎక్కడున్నవయ్యా ఓ పరమేశ్వర అని మొగిలి పూలు రెండైన మోసాలు వేరైన మొగోని గుణం అనేది మొగోనికి అర్థమవుతుంది. అల్లి పూలు రెండైన అర్థాలు వేరైన ఆడదాని గుణం అనేది ఆడదానికి అర్థమవుతుంది. ఓ సర్వేశ్వర నువ్వు ఏడున్నావు ఓ తల్లి పార్వతమ్మ నీ అటువంటి మాత్రమనగా ఆ కడుపు లోపల మాత్రము ఇద్దరు ముగ్గురుకు ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు నలుగురు పిలగల్ల ఓడి కట్టుకున్నావు. పెద్ద కొడుకు వినాయకుడు చిన్న కొడుకు కుమారస్వామి నీ కడుపు లోపల అట్టగాకున్నా పట్ట పుట్టిన కర్రెపోషమ్మన రేణుక ఎల్లవను ఒడిగట్టుకొని నీ భర్తతోని సంబరపడుతున్నవా పార్వతమ్మ. నీకు నీ భర్త ఉన్నప్పుడు నాకు నా భర్త ఉండదా ఓ పార్వతమ్మ. అది 10,000 వస్తాల బప్పదలట్టుకు అని శంకరా నువ్వు కదిలి రావాలి. నాకు అటువంటి మాత్రమనగా పిల్లయ్య మతరావు చెప్పాలి అని ఎర్రబోయే గడికొల్ల బిడ్డ తల్లి శారదేవి ఆ ముగ్గురు త్రిమూర్తుల గుళ్ళల్లో పూజ చేయబోతాంటి రాజు పాటువంటి పనమటి దేశం నుంచి వెళ్ళి బల్లాన రాజు ఈ కాళ్ళు లేని కాళ్ళు ఇస్తాడ దేవుడు చేతులు లేని చేతులు ఇస్తాడ కళ్ళు లేని కళ్ళు ఇస్తాడ గుళ్ళేవో నేను కట్టించాను. నా భార్య కడుపు పడుతుంది కానీ ఊరు వీధి మంది అందరి కడుపు అయితే పండుతాను. శారదేవి కంటికి దేవుడు కనిపిస్తాడా కనిపించడం చూస్తానని అటువంటి మాత్రం అనగా ఆ గుడి కాడికి వచ్చిండు. గుడి లోపలికి వెళ్ళి మాత్రం గుడి లోపల తల్లి పూజలు చేస్తా అంటే గుడి అటువంటి మాత్రం గుడి వెనకకి వెళ్ళి మాత్రం అనగా పిల్లగాడు ఆ యొక్క పనవటి మహారాజు పనవటి దేశం బల్లార మహారాజు గుడి వెనుక ఉన్నాడా. తల్లి శారదేవికి ఏమరక సర్వేశ్వర అని పూలతోటి పూలాభిషేకము చేసింది పాలతోటి పాలాభిషేకము చేసి ఓ సర్వేశ్వర ఓం బోలో శంకర హర హర ఓం శివ
భగవంతా ఎక్కడున్నావో నాకు పిల్లయ్య మతులావు ఎప్పు అని ఆ ఎరబోయ కటికవాని బిడ్డనైనా ముగ్గురు త్రిమూర్తుల గుళ్ళల్ల పూయలు ఎత్తండి నావా ఏడు పోతులైతుంది ఏడు మాపులైతుంది కంటికి నిరలేదు కడుపు కన్నం లేదు ఊరగాల దౌర్జన్యం ఆడవిల్ల ఎరబోయే పిల్ల మరి శారదేవి గుళ్ళల్లో పూయలు ఎత్తా అంటే అమ్మా భగవంతా నాకు సంతాన ఫలము దొరుకుతాయి ఈ గుళ్ళల్లో మరి నాకు ప్రేమంగా పెళ్లి కావాలంటే ఈ గుళ్ళల్లో మరి నేను బతుకుండాలి ఎటువంటి కళ్యాణం కావాలి లేకపోతే ఈ గుళ్ళల్లో నా ప్రాణం పోవాలి అని చెప్పి ఏక నిష్టతోటి పట్టు పట్టి కన్న తల్లి పూజలు చేస్తా అంటే ఆ కన్న తల్లి మరి ఏనాడు శారదేవి కన్నీళ్ళనగా కొట్టంగా కొట్టంగా ఒక్క రవుతన్న తలేక మానదంటారు తిట్టంగా తిట్టంగా ఒక్క చెడువాక మాట అంటారమ్మా ఆపది కాలం లోపల ఆదుకున్నవాడే సుట్టమంటారు ఆపది కాలం లోపల ఆదుకోని సుట్టం ఉన్నా ఒక్కడే లేకున్నా ఒక్కటే అంటారు వరం ఇచ్చేవాడు భగవంతుడు అంటారు మొక్కుద వరం ఇయ్యని భగవంతుడు ఉన్నా ఒక్కటే లేకున్నా ఒక్కటే అన్నారమ్మా కన్న తల్లి పూజలు పరమాత్ముడు సంగమయ్యకు వేయమందబట్టనా శివనందుల పరమాట నవనందుల కోట పెట్టిండు అన్నం ఉన్న వారి అన్నం లేని వారి జోగిదా సన్యాసి పరివేశ అని చెప్పి అరిచేతు లోపల అష్టేడు రోగాలు వారు చూస్తా అంటే ఎంబడి పరమాత్ముడు దాసుడై తిరుగుతాడాట అరిచేతు లోపల అందనాలు వేసి మరి ఏనాడు వాకుపుటం పెట్టి అరిచేతులు చూస్తా అంటే ఎరబోయేవాడు ఇంటి లోపల వీరసేన మాడాలు ముత్యాల గన్నె బిడ్డ అడవిల్ల శారద దేవి కన్న తల్లి తేరింది ఇంటి లోపల కడ తేరింది కడప లోపల ప్రేమంగా పెళ్లి చేస్తాం కలతోటి కళ్యాణం చేస్తాం అంటే ఇంటి లోపల ఎలుకోరక ఇంటి లేదు చేతులు కొత్త లేదు మరి కొంగున రూపాయి లేకపాయే భార్య భర్తలు ఇద్దరు ఎరాలు కనగంట పుట్టడి కన్నీళ్ళు తీసినందుకు కన్న తల్లి తన గుండెకు తన తాత్పారం తెచ్చుకొని మరి చూసిన జాలి గుండెగల్లా అడవిల్ల శారద దేవి చేసింది మరి ఆ వయ్యరాజు పైసలు లేక బాధపడతాండ్రే తనతోటి కళ్యాణం చేయడానికి డబ్బు లేక బాధపడతాడు నా వయ్య రాజులు రాజు కట్టించిన గుళ్ళు ఉన్నాయి గుడి లోపల మరి ఎంతో మంది వస్తారట పోతారట పూజలు ఎత్తారట శివులు ఎత్తారట కొడుకున్నోళ్ళు కొడుకులు ఎత్తన్నాట అడిగిన వాళ్ళకు ఆడబిడ్డలు ఎత్తన్నాట భగవంతుడు చిన్న కులవు లోపల ఉట్టిన చిన్న తనం లోపల ఉన్న ఇంత చెట్టుకు అంత గాలి పెట్టడా భగవంతుడు ఆ భగవంతుడు ఈ భూమి మీద నన్నిచ్చిండు నాకు తగ్గట్టుగా చేసుకున్న భర్తని నన్ను ఉట్టియలేదా నా వయ్య రాజులు లేని మరి పరిస్థితుల్లో పైసలు డబ్బు లేని పరిస్థితులు నా వయ్య రాజులు ఉన్నారు భగవంతుడా నన్ను ఎందుకు ఇచ్చినవరా దేవుడా అని చెప్పి గుళ్ళలో పూజలు చేస్తానని చెప్పి నా పేరుట పూజలు చేస్తాంది పట్టిన పట్టుడు పట్టు పట్టింది కన్న తల్లి పూజలు చేస్తాంది మరి శనమైతే కన్న తల్లి ప్రాణం పోయేటట్టు ఉన్నది నా గుళ్ళల్లో పూజలు చేసి ప్రాణం వెళ్ళిపోతే నీసు గుళ్ళు కౌసు గుళ్ళు అయితే మరి అంగాన అంగ పూజ బంద్ అవుతుంది ఇంగాన లింగ పూజ బంద్ అయిపోతుంది మూడు గుళ్ళు కట్టించిండు గుళ్ళు కట్టిన గుళ్ళు ఎత్తమైపోతాయిరా ఆ కన్న తల్లికి మరి ఎంతన గాని ప్రేమతోటి పెళ్లి ఉన్నదా కళతోటి కళ్యాణం ఉన్నదా లేదా అని చెప్పుతానని చెప్పి సంగమయ్యా ఇదే రూపం మీద పోత భూలోక నగరం లోపల నా భక్తులు అనేకులు ఉంటారు మారు కొట్టి మారు వేషం కడతానని చెప్పి గొర్రెలు తీసి చేత పట్టిన వాళ్ళు మీద కొట్టుకున్నాడు కొట్టుకొని పుట్టు పుట్టు అంటారు 5 ఏళ్ళ పెద్ద మనిషి అవతారం కలిసిండా
సంఘ లోపల జిరక పిల్లలు పెట్టుకున్నాడు సంఘ చేసిండు ఏదో మట్ట ఎండు జోలు ఇప్పుడు సంఘ చేసిండు పందు మట్ట పైడి జోలే రూపులు కూడా మారిండు దేవదంగమయ్యా ఉన్నవారు ఎవరమ్మా